ఆదిశక్తి అమ్మవారి నుంచి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీళ్ళని సప్తమాతృకలు అంటారు. ఈ సప్తమాతృకల్లో ఒకరు వరాహీదేవి. వరాహీదేవి ప్రత్యేకత ఏంటంటే, వరాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడతాయి. అయితే వరాహీదేవి ఎలా అవతరించింది, ఎందుకు రాత్రిపూట మాత్రమే పూజిస్తారు, ఆమె భర్త ఎవరు, ఎవరు పూజించాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చివరి వరకు తప్పకుండా చూడండి. వరాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉంది. దేవీ భాగవత పురాణం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడు తన భయంకరమైన శక్తులతో దేవతలను మనుషులను అల్లకల్లోలం చేస్తూ భయపెడుతూ ఉంటాడు. భయపడిన దేవతలు పార్వతీదేవిని ఆశ్రయించగా ఆమె దుర్గామాత రూపంలో అవతరించి రక్తబీజుడితో యుద్ధం ప్రారంభిస్తుంది. అయితే రక్తబీజుడికి ఒక శక్తివంతమైన వరం ఉంటుంది. తన రక్తపు బొట్టు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు పుడతాడు. దీనివల్ల ఎంత ప్రయత్నించినా అతన్ని చంపడం కుదరదు. అప్పుడు దుర్గాదేవి తన స్వరూపంలో నుంచి సప్తమాతృకలను ఉద్భవింపజేస్తుంది. సప్తమాతృకలు అంటే 7 అమ్మవార్లు. ఈ 7 అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే. కానీ ఈ సప్తమాతృకలకు గొప్ప తాంత్రిక శక్తులు ఉంటాయి. ఆ సప్తమాతృకలు ఎవరంటే బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండి. ఈ సప్తమాతృకలు దుర్గాదేవికి సహాయం చేస్తూ రక్తబీజుడితో యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో వరాహిదేవి అత్యంత భయంకరమైన రూపాన్ని ధరించి శత్రువుల శవాలపై కూర్చొని తన పదునైన దంతాలతో రాక్షసులను నాశనం చేస్తుంది. చివరికి దుర్గాదేవి సప్తమాతృకల సహాయంతో రక్తబీజుడిని సంహరిస్తుంది. భాగవత పురాణం ప్రకారం హిరణ్యాక్షకుడు భూదేవిని చిత్రహింసలు పెడతాడు. కానీ దానికి ముందే హిరణ్యాక్షకుడు వరాహిదేవిని ప్రసన్నం చేసుకొని తపస్సు చేస్తాడు. అప్పుడు వరాహి అమ్మవారు అతడికి ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షకుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. కానీ వరాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది. దాంతో హిరణ్యాక్షకుడు బాగా ఆలోచించి ఏం చేస్తాడంటే, అమ్మా, నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపటానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు. దానికి వరాహిదేవి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది. కానీ వెంటనే హిరణ్యాక్షకుడు, నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని అంటాడు. దానికి కూడా వరాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షకుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతలు చిత్రహింసలు పెడతాడు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి వరాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. ఆయన విష్ణువు అవతారం. వరాహ రూపంలో ఉన్న విష్ణువు హిరణ్యాక్షకుడిని సంహరిస్తాడు. చాలామంది వరాహస్వామిని వరాహి అమ్మవారి భర్తగా భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. పార్వతీదేవి నుంచి సప్తమాతృకలు ఎలా వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు. ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు. ఈ అష్టభైరవుల్లో ఒకలైన ఉన్మట్ట భైరవని వరాహి అమ్మవారి భర్త. కాబట్టి వరాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు, ఉన్మట్ట భైరవుడు. వరాహిదేవి భర్త ఉన్మట్ట భైరవుడి అని చాలా గ్రంథాల్లో ప్రస్తావన ఉంది. లలితా సహస్రనామంలో కూడా దీని గురించి రాసి ఉంది. ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వరాహిదేవి. కానీ ఈ వరాహి అమ్మవారి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 3-4 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రివేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో వరాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వరాహి అమ్మవారిని దర్శించుకున్నారా? దర్శించుకుంటే కమెంట్ చేసి చెప్పండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.